పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారనుందా? పోటీ కోసం తటస్థులు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ప్రధాన పార్టీల నుంచి ఎవరెవరు బరిలో దిగే అవకాశం ఉంది? ఆశావహుల ప్రయత్నాలపై ఎలాంటి చర్చ సాగుతోంది? స్పాట్లైట్ లో చూద్దాం. వచ్చే ఏడాది మార్చి 29న ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి, టీచర్ ఎమ్మెల్సీ రఘోత్తమ్ రెడ్డితో పాటు నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పదవీ కాలం ముగియనుంది. ఈ క్రమంలో ఆయా నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితా తయారీకి ఈ నెల 30న నోటిఫికేషన్ వెలువడనుంది. ఓటర్ల దరఖాస్తుల స్వీకరణ, ముసాయిదా, అభ్యంతరాల స్వీకరణ తర్వాత డిసెంబర్ 30న తుది జాబితా ప్రకటించనున్నట్లు ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది. ఈ ఏర్పాట్ల నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో ఎమ్మెల్సీ ఆశావహుల హడావుడి మొదలైంది. పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బరిలో దిగేందుకు చాలా మంది రెడీ అవుతున్నారు. కొందరు ఇప్పటికే క్యాంపెయిన్ కూడా ప్రారంభించారు. మరికొందరు ప్రధాన పార్టీల మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. బలమైన అభ్యర్థులను బరిలో దించేందుకు సమాలోచన చేస్తున్నాయి. అధికార కాంగ్రెస్ నుంచి ఈసారి పోటీ ఎక్కువగా కనిపిస్తోంది. అవకాశం వస్తే అదృష్టం పరీక్షించుకోవాలని 4 ఉమ్మడి జిల్లాల్లోని చాలా మంది నేతలు ఆశతో ఉన్నారు. వారి సంగతి అలా ఉంచితే పలువురు ఇతర రంగాల ప్రముఖులు కూడా పోటీకి ఆసక్తి చూపుతున్నారు. ఆర్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి అప్పుడే ప్రచారం మొదలుపెట్టారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న పట్టభద్రులపై ఫోకస్ పెట్టారు. వారి ద్వారా మిగతా పట్టభద్రులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లాల్లో ప్రైవేటు ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈయనతో పాటు ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణ, డాక్టర్ బిఎన్ రావు, యాదగిరి శేఖర్రావు తదితరులు కూడా జిల్లాల్లో విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. సేవా కార్యక్రమాలకు తోడు నిరుద్యోగులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేస్తున్నారు. తమను ఆశీర్వదించాలని వేడుకుంటున్నారు. ఆశావహుల్లో ఒకరైన ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బరిలో దిగేందుకు ఆసక్తితో ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల మద్దతుకు తోడు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో ఉన్న బంధుత్వం కూడా తనకు కలిసి వస్తుందన్న ఆశతో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ కాంగ్రెస్ నుంచి అవకాశం రాకుంటే ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని నరేందర్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక యాదగిరి శేఖర్రావు, డాక్టర్ బిఎన్ రావులు బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. శేఖర్రావు గతంలో కూడా బీఆర్ఎస్ నుంచి పోటీ చేయాలనుకున్నా అవకాశం దక్కలేదు. వీరు మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ఆశీస్సుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వీరంతా నియోజకవర్గ పరిధిలో ఉన్న 4 జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. వివిధ రంగాల ప్రముఖులను కలుస్తున్నారు. తాము పోటీ చేసే విషయాన్ని వివరిస్తూ మద్దతు కోరుతున్నారు. ఈ పట్టభద్రుల స్థానానికి ఇప్పటి వరకు 4 సార్లు ఎన్నికలు జరిగాయి. 2007లో తొలిసారి జరిగిన ఎన్నికల్లో సీనియర్ జర్నలిస్ట్ ఆర్ సత్యనారాయణ బీఆర్ఎస్ మద్దతుతో గెలిచారు. ఆ తర్వాత ఏడాదికే తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఆయన రాజీనామా చేశారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నారదాసు లక్ష్మణరావు విజయం సాధించారు. 2013లోనూ బీఆర్ఎస్ అభ్యర్థి స్వామి గౌడ్ భారీ మెజార్టీతో గెలిచారు. అయితే 2019లో జరిగిన ఎన్నికల్లో మాత్రం గులాబీ పార్టీకి పట్టభద్రులు షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా సీనియర్ నేత జీవన్ రెడ్డిని బరిలో నిలిపింది. ఈ ఎన్నికల్లో మొత్తం 17 మంది పోటీ చేశారు. అప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న గ్రాడ్యుయేట్లు ఏకపక్షంగా కాంగ్రెస్ కు మద్దతు తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థి చంద్రశేఖర్ గౌడ్ పై 39,430 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఘన విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల నాటి పరిస్థితి ఇప్పుడు లేదని, అధికార కాంగ్రెస్ పై పట్టభద్రుల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని బీఆర్ఎస్, బీజేపీ అంచనా వేస్తున్నాయి. అంగబలం, అర్థబలాలున్న వారిని బరిలో దింపితే గెలుపు ఖాయమని నమ్ముతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎవరిని బరిలో దించుతుందన్నది ఆసక్తికరంగా మారుతోంది. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.